దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే, ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సమస్త లోకాల్ని కాపాడుతూ అందరిలో భవ భయాల్ని హరించేటువంటి ఆ స్వామికి సంబంధించిన విషయాల్లో ఎందుకు పదే అపశృతి జరుగుతోంది? రాష్ట్రంలో జూన్ 2024 నుండి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధపు ఆరోపణలు మాట్లాడిన రోజు నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు కన్నెర చేసినట్టుగా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ తొక్కిసలాటలో 6 చనిపోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడం, ఆ తర్వాత కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం, ఆ తర్వాత టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు దుర్మరణం పాలవడం, ఆ వెనువెంటనే శ్రీకూర్మంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మరొక రూపంగా భావించేటువంటి తాబేళ్లు మృత్యువాత పడ్డం, ఆ చనిపోయిన తాబేళ్లని ఆ ఈవో కార్యాలయం వెనకాలే గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టేయడం. ఎక్కడుంది హైందవ ధర్మానికి పరిరక్షణ? కూటమి పాలనలో వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవ ధర్మ క్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా భావించాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గత తెలుగుదేశ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, గతంలో 2014 నుండి 2019 కాలంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు ఆ సమయంలో. అలాగే కృష్ణా పుష్కరాల పేరు చెప్పి విజయవాడ పుష్కర ఘాట్లో ఉన్న 28 ఆలయాలను కూల్చేశారు. ఆ ఆలయాల్లో ఉన్న విగ్రహాలని చెత్త తీసుకెళ్లేటువంటి వాహనంలో తరలించారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇదెంతవరకు న్యాయం? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఆలయాలన్నీ కూడా తిరిగి నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత మార్చి 15వ తారీఖున కొండపై మందుబాబుల హల్చల్, కొండ మీద మద్యం విరివిగా దొరుకుతోందంటూ చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి 17వ తారీఖున భక్తులు ఎగ్ బిర్యానీ ఆరగించారు తిరుమల కొండపై. మొన్నటికి మొన్న
పాదరక్షలతో సాక్షాత్ ఆలయంలోకి అడుగు పెట్టబోయారు భక్తులు. ఆ తర్వాత పాప వినాశనంలో ఎర్రచందనం చెట్లని ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. నిన్నటికి నిన్న తిరుమల ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగిరాయి. ఈ రోజు తెల్లవారుజామున సింహాచలం చందనోత్సవంలో అపశృతి. రిటైన్ వాల్ కూలిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఆ గోడని 20 రోజుల క్రితమే కట్టామని చెప్తున్నారు కదా, మరి 20 రోజుల క్రితం కట్టిన గోడ ఇప్పుడు ఎలా కూలిపోతుందండి? 20 రోజుల క్రితమే కదా కట్టింది. ఎలా కూలిపోతుందంటే మీ కాసుల కక్కుర్తి వల్ల, నాణ్యత లోపం ఉండడం వల్ల ఆ గోడ కూలిపోయింది. ఈ రోజున 8 మంది చనిపోయారంటే దానికి మీరే కారణం. ఈ రోజున కెమెరాల ముందుకు వచ్చేసి మేము అన్యాయాన్ని, అక్రమాలని ఆపేస్తాము, తగిన చర్యలు తీసుకునేలా చేస్తామంటే, తగిన చర్యలు తీసుకునేలా చేస్తే చనిపోయిన 8 ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా వారి కుటుంబానికి మీరు? ఆ చనిపోయిన వారికి సద్గతి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ రోజున సింహాచలం చందనోత్సవంలో స్వామివారి నిజ స్వరూపాన్ని చూపిస్తారు భక్తులకి. కానీ ఆ నిజస్వరూపం, స్వామి నిజస్వరూపం మాట అటుంచితే కూటమి పాలన నిజస్వరూపం ఏంటో ఈ రోజున భక్తులందరికీ అర్థమైంది. మేము మాత్రమే హైందవ ధర్మ పరిరక్షకులం అని చెప్పుకునేటువంటి కూటమి పెద్దలు, గౌరవ DCM గారు, సనాతన ధర్మాన్ని పరిపాలించేటువంటి PPP గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడుంది మీ సనాతన ధర్మ పరిరక్షణ? ఇప్పుడు ఏమైపోయింది? ఎవరి హయాంలో హైందవ ధర్మం హాయిగా ఊపిరి పీల్చుకుందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.